నా కామెడీ షో. గంగోత్రి సినిమా చూసావా? యా, ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది. ఎగ్జాక్ట్లీ, తోట ఉంది, కొమ్ముంది. మరి ఆ పువ్వు ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ నాటి నరేష్ అండ్ రింగ్ రియాజ్. నమస్కారం సార్. నమస్కారం మేడం. ఇదేనా అక్క? నా తమ్ముడు. నువ్వేందక్క నాలాగా చేస్తున్నావు? ప్రకాశ్ రాజు లెక్క అంటే అలాగే ఉంటుంది. ఇంతకీ హడావిడి అంతా ఎందుకయ్యా? నా కూతురు కదా పెద్దదైంది, మెచ్యూరిటీ ఫంక్షన్ చేస్తున్నాం ఈ రోజు. ఆ సింహాద్రి గారిని వచ్చి చూసుకోవడం దగ్గర ఉండే ఆడు ఇంకా రాలా. రే సింహాద్రి ఎక్కడ్రా? వల్లంకి పిట్ట వల్లంకి పిట్ట మెల్లగరమంట చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట. అల్లు అర్జున్ ప్లీజ్ సార్ ఏమనుకోబాకండి, ప్లీజ్ సార్ ఏమనుకోబాకండి. ఇంతకీ ఎందుకు పిలిపించారు అయ్య గారు? నా కూతురు పెద్దదైంది, ఇంకా మేట్ నా కూతుర్ని ముట్టుకోకూడదు, తాకకూడదు, ఆడుకున్నానికి తీసుకోబాకూడదు. అర్థమైందా? ఏంటి కామెడీయా, ఏంటి దాదాగిరియా? అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏంటి దాదాగిరియా? దొబ్బేస్తున్నావా? నన్నే దొబ్బుతావా? గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. ఇంతకీ గంగోత్రి ఎక్కడ అయ్యా? అమ్మా గంగోత్రి వచ్చేయ్. అమ్మా సింహాద్రి పాట పాడితేనే నేను వస్తా. నేను పాట పాడాలా? ఒక్క నిమిషం అయ్య గారు, పాట పాడతా. ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది, మహారాణిలా మహాలక్ష్మిలా ఆ పువ్వు నవ్వింది, అలాగే నవ్వుతూ ఉండాలని నింగి నేల వాగు వంక చెట్టు చేమ గువగుడు ఆశీర్వదించాలి. అసలు ఏం జరుగుతుంది ఇదంతా? నేను గుంగల్ పురుగు నుండి సీతాకోక చిలకయ్యా, అంటే తొండ నుండి ఊసల వెళ్ళయ్యా, అంటే పిండే పండయింది, పిండే పండయింది. ఓహో, కంగ్రాచులేషన్స్. ఒక్క నిమిషం. చూడు, ఇట్లాంటి టైంలో చాలా జాగ్రత్త పడాలి, మెల్లిగా నడవాలి, ఎక్కువ బరువైన వస్తువులు మోయకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? శ్రీమంత ఫంక్షన్ కాదే, పిక్చర్ ఫంక్షన్. అయితే నువ్వు బిగ్గల్ అయ్యావు కదా, నీకు నచ్చిన బిగ్ బాయ్ ఎవరైనా ఉన్నారా? ఉన్నాడు. నీకు నచ్చిన బిగ్ బాయ్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? చేతుల నుండి పావురాలు తీయాలి, అడ్డాలు ఇక్కడ నుండి ఇలా పెట్టాలి, యాంకరింగ్ చెయ్యాలి, సూపర్ అని అలా ఉండాలి. నా చెప్పు తెగాలి. అక్క బిడ్డ ఎదిగింది. సర్లే గాని ఏంటి అత్తయ్య ఎప్పుడు మామయ్య కనిపించడేంటి? ఎక్కడ ఉంటాడు? కృష్ణ భగవాన్ గారా? అప్పట్లో నిద్రపోనిచ్చేవాడే కాదు, చురుకనుకుంటా. కాదు, గుర్రక. అయ్య గారు మేము స్కూల్కి పోతున్నాం. సరే మన స్కూల్కి పోతాం. మాస్టారు నా మనసును గెలిచారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి మీ ఇద్దరు వచ్చారు? మా అయ్య గారు మా ఇద్దరిని చదువుకోమన్నారు సార్ స్కూల్లో, అందుకే ఇద్దరం వచ్చాం. సరే, నేను చెప్పిన పాటలు ప్రిపేర్ అవ్వండి. ఈత చిక్కుపోయావు, మీ నాన్న ఏం పెట్టట్లేదు, మా ఇంటికి రావచ్చు కదా. మా నాన్న ప్రకాష్ రాజ్, చూసుకో మరి. ఎన్ని దేనికి సార్ క్వశ్చన్లు అడుగు సార్ చెప్తాం. నీ దగ్గర 10 ఇడ్లీలు ఉన్నాయి, ఆ 10 ఇడ్లీలు నాకు ఇచ్చో. నీ దగ్గర ఇంకా ఏముంటాయి? 10 ఇడ్లీలు నువ్వు తీసుకుంటే నా దగ్గర ఏముంటుంది సార్? ఏముండదు సార్. చట్నీ సాంబార్ ఉంటుంది. సార్ గంగోత్రిని కూడా అడుగు సార్. చిరంజీవి గారు నటించిన ఇంద్ర మూవీలో హీరో ఎవరు? పెద్ద క్వశ్చన్. చెప్పలేవు అసలు. చిరంజీవి గారు అనుకుంటా. రైట్ ఆన్సర్. ఇంకేమన్నా అడగండి సార్. ఎప్పుడు నీ గురించి చెప్తే ఇంట్లో వాళ్ళ గురించి చెప్పవా? మామయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. మీరెంత ట్రై చేసినా నా మనసులో వేరే వ్యక్తి ఉన్నాడు. ఎవరది? సింహాద్రి. ఆయన కోసమే పుట్టాను నేను, ఆయన కోసమే నా జీవితం.
వాడి కోసమే వెదిగా. వాడే నా ప్రపంచం. జాగ్రత్త, ఐ మిస్ యూ బేబీ. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. సింహాద్రి, ఐ లవ్ యూ సింహాద్రి. ఐ లవ్ యూ గంగోత్రి. ఏం చేస్తున్నావే? చదువుకోమని పంపిస్తే నాన్నగారు మీరు ఆ అన్నం మర్చిపోయారు. ఆ అన్నప్పుడే నేను వాడితో కలిసి ఆ అన్ననే. ఏంటి నీ పనులు? చూసావా? చూసావా? సింహాద్రి మీద ఇంకొక దెబ్బ పడ్డదంటే నీ చచ్చిపోతా. సావ్. నీ చచ్చిపోతున్నా. అమ్మా, నా కూతుర్ని కాపాడడానికి ఎవరు లేదా? రే సింహాద్రి, పాట పాడ. తాగు పాడు తాగు. లా 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 లా. చూసావా నాన్న, నీ ప్రేమ నన్ను చంపేయాలని చూసింది, సింహాద్రి ప్రేమ నన్ను కాపాడాలని చూసింది. ఇప్పటికన్నా అర్థం చేసుకోండి, ప్రేమ గొప్పది. అయితే మీరిద్దరు ఒక పని చేయండి. ఇప్పుడు పాట చేయండి. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. ప్రకాష్ గారు ఎలా అనిపించింది చిన్న పిల్లలతో చేసిన ఈ క్యూట్ క్యూట్ స్కిట్? నరేష్, రియాజ్, రితిక్ అందరూ స్కిట్ చాలా బాగుంది. వెరీ ఎంటర్టైనింగ్, డిఫరెంట్ గా ఉంది. వెల్ పర్ఫార్మ్డ్. కృష్ణ గారు ఎలా అనిపించింది మా నాటి నరేష్ అండ్ రింగ్ రియాజ్ వాళ్ళ స్కిట్? కిడ్స్ టీమ్ అన్నారు కానీ వాళ్ళ కిడ్స్ ఏనా అసలు? నరేష్, రియాజ్ సూపర్ గా చేశారు. పృథ్వీ నువ్వు బాగా చేసావు. థ్యాంక్ యూ కృష్ణ గారు అండ్ థ్యాంక్ యూ గైస్. చేతులు పడితే చాలు వాత్సాయనా, డ్రెస్సే టైట్ అయిపోయి ఓర్నాయినా. కమ్మని కౌగిలి ఉంటే డ్రెస్ ఎందుకే, కన్నెల అందాలన్నీ కరిగేందుకే. శ్రీరామ హరే కృష్ణ, నిన్ను తీసే బాలకృష్ణ. సిద్ధమైతే సత్యభామ, యవ్వనగా కోనసీమ. అయ్యో ఒడి చేరి చూసి వయసు హంగమ్మ. లక్సు పాప లంచికొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు చూపిస్తావా.